Hello my dear students, welcome to your Guru channel. ఈ రోజు మనం ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ లో పార్ట్ 4 కి సంబంధించి కార్డియాక్ సైకిల్ గురించి నేర్చుకుందాం స్టూడెంట్స్. కార్డియాక్ సైకిల్ మరియు సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. దీన్ని తెలుగులో హార్దిక వలయం అంటారు, ఏకవలయ ప్రసరణ లేదా ద్వివలయ ప్రసరణ అని కూడా అంటుంటారు. ఈ కార్డియాక్ సైకిల్ గురించి ముందుగా చూద్దాం స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, ద కార్డియాక్ సైకిల్. ఇక్కడ మీకు ఇమేజ్లో మూమెంట్ కనిపిస్తుంది, హార్ట్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది. We start the imagination that all the 4 chambers of the heart are in relaxed state. కానీ రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నాయని ఊహించుకోమంటున్నా, కానీ ఎప్పుడు కూడా హార్ట్ ఎప్పుడు కూడా రిలాక్స్డ్ స్టేట్ లో ఉండదు, అది ఎప్పుడు ఫంక్షన్ అవుతూనే ఉంటుంది ఈ విధంగా. అయితే ఒకసారి ఆలోచించుకోండి, రిలాక్స్డ్ స్టేట్ లో ఉంది అంటే దాన్ని డయాస్టోల్ అని అంటూ ఉంటాం. బ్లడ్ ఫ్రమ్ వెనా కావా అండ్ పల్మనరీ వెయిన్స్ ఎంటర్స్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరీ రెస్పెక్టివ్లీ. ఇక్కడ వెనా కావా చూడండి, పల్మనరీ ఈ సుపీరియర్ వెనా కావా, ఇన్ఫీరియర్ వెనా కావా. ఈ బ్లూ కలర్లో ఉన్నది సుపీరియర్ వెనా కావా, ఇదే క్రింద బ్లూ కలర్లో ఉన్నది ఈ ఇన్ఫీరియర్ వెనా కావా. ఈ రెండు వెనా కావాస్. అదేవిధంగా పల్మనరీ వెయిన్స్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 2 పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి. అంటే ఒకటి లెఫ్ట్ లంగ్కి, ఇంకొకటి రైట్ లంగ్ నుంచి హార్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ పల్మనరీ వెయిన్స్ నుంచి సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనా కావా నుంచి బ్లడ్ ఒక్కసారిగా ఈ ఆర్టరీస్లోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు చూడండి, నౌ ద ఆర్టియా కాంట్రాక్ట్ ఫోర్సింగ్ ద బ్లడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెంట్రికల్. ఎప్పుడైతే ఈ ఆర్టరీస్లోకి వచ్చిందో బ్లడ్, ఈ కర్ణికలు 2 ఒక్కసారిగా కాంట్రాక్ట్ అవుతాయి, అంటే సంకోచం చెందుతాయి. చెందినప్పుడు బ్లడ్ ఒక్కసారిగా దేంట్లోకి ఫ్లో అవుతుంది, ఇంకెక్కడ ఖాళీ లేదు కాబట్టి ఈ వెంట్రికల్స్లోకి వస్తుంది, జఠరికల్లోనికి వస్తుంది. చూడండి స్టూడెంట్స్, వెన్ ద వెంట్రికల్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్ దే స్టార్ట్ కాంట్రాక్టింగ్ అండ్ ఆర్టియా స్టార్ట్ రిలాక్సింగ్. ఎప్పుడైతే వెంట్రికల్స్లోకి బ్లడ్ వచ్చిందో ఈ ఆర్టరీస్, ఈ కర్ణికలు రిలాక్స్ అవుతాయి, అంటే యథాస్థితికి వస్తాయి, జఠరికలు కాంట్రాక్ట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, రిథమిక్గా జరుగుతుంది. స్టూడెంట్స్ మీరు ఇది చూస్తూ, ఈ పిక్చర్ని చూస్తూ నేను చెప్పే లెసన్ జాగ్రత్తగా వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆర్టరీస్ అండ్ వెంట్రికల్స్ క్లోజ్డ్ బై వాల్వ్స్. ఇప్పుడు వెంట్రికల్స్ 2 కూడా మళ్ళీ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ ఆర్టరీస్లోకి వెళ్ళిపోవాల్సింది, కర్ణికల్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఆర్టరీస్ లోకి వెళ్ళటం లేదు. కారణం ఏంటి? ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ తలుపులాగా, డోర్స్ లాగా మూసుకుంటూ తెరుచుకుంటుంటాయి. ఇక్కడ 2 వాల్వ్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం, హార్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పార్ట్స్ చెప్పుకుంటూ. ఇక్కడ ట్రైకాస్పిడ్ వాల్వ్, బైకాస్పిడ్ వాల్వ్స్ ఉంటాయి, ఇవి ఒకవైపుకే తెరుచుకుంటుంటాయి. ఎప్పుడైతే ఈ వెంట్రికల్స్ క్లోజ్ అవుతుంటాయో ఇందులో ఉండే బ్లడ్ ఆటోమేటిక్గా ఈ అయోర్టాలోనికి వెళుతుంటుంటుంది. ఫ్రెండ్ స్టూడెంట్స్ చూడండి, కాంట్రాక్షన్ డ్యూ టు ద ప్రెషర్ ద బ్లడ్ మూవ్ ఇంటూ ద అయోర్టా అండ్ పల్మనరీ ఆర్టరీ. అయోర్టాలోకి పల్మనరీ ఆర్టరీకి వెళుతుంది బ్లడ్ వెళుతుంది. అంటే ఈ అయోర్టాలోకి వెళ్ళినప్పుడు ఈ శరీర భాగాలకి వెళ్తుంది, బాడీ పార్ట్స్కి వెళుతుంది. ఇక్కడ అయోర్టాలోకి వెళ్ళినప్పుడు బాడీ పార్ట్స్కి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళినప్పుడు అది లంగ్స్కి సప్లై అవుతుంది. అంటే ఇక్కడ రైట్ వెంట్రికల్స్, అంటే ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఒక్కసారిగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్లోకి వెళుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్కి వెళుతుంది. ఇలా వెళ్ళినప్పుడు వెన్ ద వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ ఫోర్స్బుల్లీ, ఇలా వెళ్ళినప్పుడు ఈ ఆర్టరీస్లోకి వెళ్లకుండా ఇక్కడ ఉండే వాల్వ్స్ ఒక్కసారిగా ఫోర్స్బుల్గా, అంటే చాలా వేగంగా ఒకేసారిగా మూసుకుపోతుంటాయి. అప్పుడు అలా మూసుకుపోతున్నప్పుడు మనకు ఒక షార్ప్ సౌండ్ వస్తుంది, దట్ ఈస్ ద లబ్
ఆ సౌండ్నే మనం ఏమంటాం, లబ్ అంటాం. ఇది ఇక్కడ లబ్ సౌండ్. ఇక్కడ నేను హైలైట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి స్టూడెంట్స్. ఇది లబ్ అనే సౌండ్ ఇక్కడ వస్తుంది అనమాట. when the ventricle starts relaxing, the pressure in the ventricles is reduced. ఇక్కడ ఈ వెంట్రికల్స్ రిలాక్స్ అయినప్పుడు అక్కడ ప్రెషర్ కూడా తగ్గుతుంది. The blood which has entered the arteries tries to come back into the ventricles. The valves which are present in the blood vessels are closed to prevent backward flow of blood into the ventricles. Now we can listen to a dull sound of the heart dub. ఇక్కడ ఇవి రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ లో ఇలా ఈ వెనకావస్ నుంచి వచ్చిన ఈ బ్లడ్, అలాగే పల్మనరీ ఆర్టరీస్ నుంచి వచ్చిన ఈ బ్లడ్ రైట్ టు లెఫ్ట్ ఆర్టరీస్ లోకి చేరుతుంది. అంటే ఈ కర్ణికల్లోకి చేరింది. ఈ కర్ణికల్లోకి చేరిన ఈ బ్లడ్ ఏమవుతుంది, మరలాగా ఈ వాల్వ్స్ ని నెట్టుకుంటూ దీనిలోనికి వెంట్రికల్స్ అంటే జఠరికలు వస్తుంది. ఇప్పుడు కూడా ఒక రకమైన సౌండ్, లో సౌండ్, డల్ సౌండ్ వస్తుంది. దాన్ని డబ్ అంటాం. అంటే ఇది చూడండి స్టూడెంట్స్, ఈ డబ్ అనే సౌండ్ మనకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ లబ్ అని సౌండ్, డబ్ అని సౌండ్. అంటే రిథమిక్గా ఒకదాని తర్వాత ఒకటి, అంటే కర్ణికలు మూసుకోవడం, జఠరికలు లోనుగా బ్లడ్ వెళ్ళడం, జఠరికలు మళ్ళీ ఏమవుతుంది కాంట్రాక్ట్ అవ్వడం వల్ల, దగ్గరగా సంకోచించడం వల్ల ఆ బ్లడ్ మళ్ళీ కర్ణికల్లోని ప్రవేశించకుండా ఇక్కడ వాల్వ్స్ అడ్డుపడుతున్నాయి కాబట్టి అవి బృహద్దమ్మిలోనికి, పుప్స మహాధమనిలోనికి వెళుతుంది. అదే పల్మనరీ ఆర్టరీలోనికి, అయోర్టాలోనికి వెళ్ళి బ్లడ్ బాడీ పార్ట్స్కి, లంగ్స్కి సప్లై అవుతుంది. ఈ విధంగా అంటే కర్ణికలు మూసుకోవడం, జఠరికల్లోని ఫిల్ అవ్వడం, జఠరికలు మళ్ళీ కాంట్రాక్ట్ అవ్వడం, దానిలోని బ్లడ్ మళ్ళీ బాడీ పార్ట్స్కి, లంగ్స్కి వెళ్ళడం, ఇలా ఒక రిథమిక్గా జరుగుతుంది. చూడండి స్టూడెంట్స్, చూడండి ఇక్కడ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఏ విధంగా జరుగుతుంది. ఇది ఒక్కసారి జరిగితే దాన్ని కార్డియక్ సైకిల్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇది కార్డియక్ సైకిల్ గురించి. ఇప్పుడు ఇది కార్డియక్ సైకిల్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు తర్వాత ఈ లెసన్లో చూడండి ఫ్రెండ్స్, అక్కడ మూమెంట్లో ఉన్నది కాబట్టి మనం మూవింగ్ హార్ట్ని చూసాం. ఇక్కడ స్టాటిక్గా ఒక డయాగ్రమాటిక్గా మనం చూద్దాం. చూడండి, సుపీరియర్ వెనక నుంచి బ్లడ్ వచ్చింది, ఇన్ఫీరియర్ వెనక నుంచి బ్లడ్ వచ్చింది, ఇక్కడ ఉండే వాల్వ్స్ని తోసుకుని వెంట్రికల్స్ లోనికి వచ్చింది. అలాగే ఇక్కడ ఈ పల్మనరీ వెయిన్స్ నుంచి, అలాగే రైట్ టు లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ నుంచి బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వచ్చింది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వచ్చిన ఈ బ్లడ్ ఈ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవడం వల్ల చూడండి, ఆర్టియల్ సిస్టోల్, వెంట్రిక్యులర్ డయాస్టోల్, ఆర్టియా కాంట్రాక్ట్ పుషింగ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్. ఈ రకంగా ఈ వెజల్స్ లోనికి, అంటే పల్మనరీ వెయిన్స్, పల్మనరీ అయోర్టాలోనికి, తర్వాత అయోర్టాలోనికి బ్లడ్ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా బ్లడ్ మూవ్మెంట్ అవుతుంది. దీన్ని కార్డియక్ సైకిల్ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత చూసినట్టయితే మనం వెయిట్ పెరిగిపోతే, అంటే యానిమల్ యొక్క, జీవి యొక్క పరిమాణం బాగా పెద్దదిగా ఉంటే వాళ్ళకి హార్ట్ ఎలా ఉంటుంది, హార్ట్ బీట్ బాగా ఉంటుంది అని అనుకుంటాం. ఇది చూడండి స్టూడెంట్స్, డూ యూ నో, మీకు తెలుసో తెలీదో, తెలుసుంటే మరింత ఒకసారిగా మళ్ళీ రీగెయిన్ చేసుకోండి మీ నాలెడ్జ్ని. బ్లూ వేల్ చూసినట్లయితే మ్యాక్సిమం దాని వెయిట్ 1,50,000 kgs ఉంటుంది. ఈ బ్లూ వేల్ సముద్రంలో ఉండే తిమింగలం. దీని హార్ట్ వెయిట్ ఎంత ఉందంటే 750 kgs ఉంటుంది. అంటే అంత పెద్ద బాడీకి ఇంత పెద్ద హార్ట్ ఉండాలి, ఇంత వెయిట్లో ఉండే హార్ట్ ఉండాలి. కానీ దీని హార్ట్ బీట్ మాత్రం చూడండి, పర్ మినిట్కి 7 times మాత్రమే ఇది బీట్ చేస్తుంది, బ్లడ్ని సప్లై చేస్తుంది. అదే ఎలిఫెంట్ని చూసామనుకోండి, ఏనుగు 3,000 kg ఉంటుంది, 3,000 kgs. దాని హార్ట్ యొక్క వెయిట్ 12 to 21 kgs. అది నెంబర్ ఆఫ్ బీట్స్ చూసిన హార్ట్ బీట్ కానీ పర్ మినిట్కి 46 times మాత్రమే అది హార్ట్ బీట్, కార్డియక్ సైకిల్ ఉంటుంది. మ్యాన్ కానీ చూసినట్టే 60 to 70 kgs. అంటే ఇది బాగా ప్రౌఢమైన మానవుడు, బాగా
40 to 50 ఏజ్ ఉండేవాడిని చూసినట్లయితే వాళ్ళ హార్ట్ యొక్క వెయిట్ 300 grams ఉంటుంది. ఇక హార్ట్ బీట్ కానీ చూసినట్లయితే 76 times. కోయిల్ టిట్ బర్డ్, ఈ కోయిల్ టిట్ బర్డ్ చాలా చిన్నదిగా ఉంటుంది, 8 grams ఉంటుంది. దీని మొత్తం బాడీ వెయిట్ 8 grams ఉంటుంది. దాని హార్ట్ వెయిట్ 0.15 gram ఉంటుంది. గ్రామ్ కంటే తక్కువగా ఉంటుంది, కానీ హార్ట్ బీట్ మాత్రం 1200 times. అంటే యానిమల్ యొక్క వెయిట్, బాడీ వెయిట్ పెరిగిపోయే కొద్దీ హార్ట్ యొక్క వెయిట్ పెరుగుతుంది, కానీ హార్ట్ బీట్ మాత్రం తగ్గుతూ వస్తుంది. అందువల్లే మనుషులు వెయిట్ పెరగకూడదు అంటాం. వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా హార్ట్ బీట్ నార్మల్ కంటే ఇంకా తక్కువ అవుతుంది. అంటే నార్మల్ కంటే ఇంకా తక్కువైతే వాడు ఏమవుతాడు, హార్ట్ ఫంక్షనింగ్ సరిగా లేక మాల్ అడ్జస్ట్మెంట్స్ వచ్చి వాళ్ళు డెత్కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీ వెయిట్ పెరగకూడదని అంటుంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఈ సర్క్యులేటరీ సిస్టంలో 2 types ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ ఉంటాయి. సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్, డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. అంటే గుండెకి ఎన్నిసార్లు రక్తం వచ్చి చేరుతుందో దాన్ని బట్టి ఈ సర్క్యులేటరీ సిస్టమ్ని డిఫైన్ చేయడం జరిగింది. సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ పేరులోనే ఉంది. ఇక్కడ గుండెకి ఒక్కసారి మాత్రమే బ్లడ్ వస్తుంది. ఒక పర్యాయం వచ్చి మళ్ళా బాడీ పార్ట్స్కి వెళ్ళి మళ్ళీ ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మార్చుకుని మళ్ళా బాడీ పార్ట్స్కి వెళ్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఫిష్. ఇది ఫిష్ హార్ట్. ఫిష్ హార్ట్ 2 chambers ఉంటాయి, 4 chamber అనేది ఉండదు. ఇక్కడ వెంట్రికల్, ఏట్రియం. ఇక్కడ బ్లడ్ చూడండి, ఈ సిస్టమిక్ సర్క్యులేటరీ అంటే వెయిన్స్ ద్వారా బ్లడ్ హార్ట్కి వచ్చి చేరింది. హార్ట్కి వచ్చిన బ్లడ్ ఏట్రియం నుంచి వెంట్రికల్కి వెళ్ళింది. వెంట్రికల్ నుంచి ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్తుందంటే గిల్స్లోకి వెళ్తుంది. చేపల యొక్క ఆ ఫిష్ యొక్క గిల్స్లోకి వెళ్తుంది. ఎందువల్ల ఫిష్ ఆ వాటర్లో అబ్జార్బ్ అయిన ఆ వాటర్లో ఉండే ఆక్సిజన్ తీసుకుంటుంది. కాబట్టి ఆ వాటర్లో ఉండే ఆక్సిజన్ తీసుకోవడానికి అనువుగా ఉండేది అంటే గిల్లు, మొప్పలు. ఆ మొప్పల్లోనికి బ్లడ్ వెజల్స్ వెళ్తాయి. బ్లడ్ వెజల్స్ వెళ్ళి ఏమవుతుందంటే బాడీ పార్ట్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ బ్లూ కలర్, రెడ్ కలర్ వేశారు. బ్లూ కలర్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ లేని రక్తం. దాన్ని ఆక్సిజన్ గా మార్చుకో, ఆక్సిజన్ తెలియదు ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. బాడీ పార్ట్స్ లో వర్క్స్ అన్ని చేసుకుని దానికి కావాల్సిన అన్ని చూసుకున్న తర్వాత అక్కడ డీఆక్సిజనేటెడ్ గా మారిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది. అది మళ్ళీ హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి గిల్స్కి వెళ్ళి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టేసి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇలా ఒక పర్యాయం మాత్రం ఒక సైకిల్ గా తిరుగుతుంది. కాబట్టి దీన్ని సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక మనలో కానీ చూసినట్లయితే 4 chambered హార్ట్స్ ఉంటాయి. 4 chambered హార్ట్స్ లో చూడండి, బాడీ పార్ట్స్ నుంచి ఈ బ్లూ కలర్ బ్లడ్ మన రైట్ సైడ్ కి, హార్ట్ యొక్క రైట్ సైడ్ కి వస్తుంది. ఈ హార్ట్ యొక్క రైట్ సైడ్ కి వచ్చిన ఈ బ్లడ్ ఏమవుతుంది, నెమ్మదిగా ఈ పల్మనరీ అయోర్టా నుంచి లంగ్స్ కి వెళుతుంది. లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ లో ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారి మరలా హార్ట్ కి వస్తుంది. హార్ట్ లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. లెఫ్ట్ సైడ్ కి వచ్చిన ఈ బ్లడ్ మళ్ళీ ఏమవుతుంది, ఈ అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్ కి సప్లై అవుతుంది. అంటే ఒకసారి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ హార్ట్ కి వచ్చి హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ నుంచి మరలా హార్ట్ కి వచ్చి హార్ట్ నుంచి మరలా బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అంటే ఇక్కడ 2 times బ్లడ్ అనేది హార్ట్కి రావడం జరిగింది. ఇక్కడ సింగిల్ సర్క్యులేటరీ సిస్టంలో ఒకసారి వచ్చి బయటకు వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇక్కడ చూడండి, ఈ సింగిల్ సర్క్యులేటరీ సిస్టంలో ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి గిల్స్కి వెళ్ళి గిల్స్ నుంచి మళ్ళీ హార్ట్కి రాలేదు. హార్ట్కి రాకుండా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ 4 chambered హార్ట్ అండ్ మ్యాన్, ఈ మెమెల్స్ లో అంటే క్షీరదాలు అంటే ఆవులు, గేదెలు, ఈ అలాగే బర్డ్స్, వీటిలో చూసినట్టు 4 chambered హార్ట్స్ ఉంటుంది. కాబట్టి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి వస్తుంది. లంగ్స్ నుంచి డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి మాత్రం వెళ్ళటం లేదు. ఇక్కడ మీరు ఇది గమనించాలి స్టూడెంట్స్. ఇలా బాడీ పార్ట్స్కి వచ్చి ఇలా లంగ్స్ నుంచి హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి అప్పుడు బాడీ పార్ట్స్కి వెళుతుంది. దీన్ని డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ
కార్డియక్ సైకిల్ గురించి, అలాగే సింగిల్ సర్క్యులేటర్, డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. ఇక Hey there. Subscribe to my channel. నా అప్కమింగ్ వీడియో చూసినట్లయితే లింఫాటిక్ సిస్టమ్. మై డియర్ స్టూడెంట్స్, నా ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ లెసన్స్ గురించి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్ యూ.